హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ దొండకాయ ఫ్రై. ఈ స్టైల్లో ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు ఈ దొండకాయ ఫ్రై. ఈ దొండకాయ ఫ్రై రైస్లోకి సైడ్ డిష్గా ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. చేసుకోవడం చాలా సులభం, టేస్ట్ ఏమో అమోఘంగా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట 1/2 కిలో దొండకాయలు బాగా కడిగి కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, 2 స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలపాలి. మొత్తం దొండకాయ ముక్కలకి కలిసేట్టుగా బాగా కలిపి, మసాలా మొత్తం దొండకాయ ముక్కలకి బాగా పట్టేట్టుగా కలిపి మూత పెట్టి 1 గంట రెస్ట్ ఇవ్వాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని, మీడియం సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని, దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని, రెమ్మ కరివేపాకు, మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని అందులో వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేపాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 1 నిమిషం పాటు వేపుకున్నాక ఒకసారి ఉప్పు చూసుకొని, చాలకుంటే ఉప్పు వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసి, తర్వాత 200 ml వాటర్ పోసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో 10 నుండి 15 నిమిషాల పాటు కలుపుతూ ఉడకనివ్వాలి. పది నుండి 15 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత ఓసారి మూత తీసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి యమీ దొండకాయ ఫ్రైని ఎంజాయ్ చేయండి. ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.